గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లర్న్ ఇంగ్లీష్ విత్ కిరణ్. సో ఈరోజు టాపిక్ ఈవినింగ్ టాపిక్ ఏంటండి? మనమైతే గ్రామర్ మీద ఫోకస్ చేస్తున్నాం. సో ఈ రోజున గ్రామర్ టాపిక్ కన్నా ముందు మీ అందరికైతే మీకు తెలుగు వర్ణమాల తెలుసు కదా, ఆటు బడ్డిరా. సో ఆ నుంచి అహా వరకు ఏమంటామండి? అచ్చులు అంటాం. కా నుంచి బండిరా వరకు అల్లులు అంటాం. అదే రోజు టాపిక్ ఎందుకు అనేది నేను చెప్తాను. ఓకే అండి, సో టాపిక్కి వెళ్ళిపోదాం పదండి. సో ఫ్రెండ్స్, తెలుగు వర్ణమాలను ఒకసారి చూడండి. అచ్చులు ఏమంటామండి? వోవెల్స్. సో వాటిని ఒకసారి చూడండి. హల్లులు ఏమంటామండి? ఇంగ్లీష్లో కాన్సనెంట్స్ అంటాం. సో మీరు ఏం చేస్తారంటే ఆ సౌండ్స్ని ఈ సౌండ్స్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఆ ఈ ఊ ఊ, నెక్స్ట్ ఏ ఐ ఓ ఔ, ఇవి వరకు ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి చాలు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ సౌండ్స్తోని మనము ఇవాళ ఒక ఆర్టికల్స్ అనేది మనం ఒక టాపిక్ని మనం నేర్చుకోబోతున్నాం. సో ఒకసారి చూద్దాం రండి, ఎక్కడ ఎలా మనము యూజ్ చేయాలి అనేది. ఇవాళ టాపిక్ ఏంటంటే ఏ యాన్ గురించి అండి. సో ఏని ఎక్కడ వాడాలి, యాన్ ఎక్కడ వాడాలి అని నేర్చుకుంటాం. సో ఇందాక నేను చెప్పినట్టు అచ్చులు ఏంటండి? ఆ నుంచి అహా వరకు. ఆ సౌండ్స్ ముందు యాన్ని వాడాలండి. ఎలా వాడాలి? ఒక సింగులర్గా వస్తాయి. దిస్ ఈజ్ అ పెన్, ఇట్లా ఏ పెన్. పా అనేది అచ్చా అల్లా? హల్లు. సో కాబట్టి ఏ వాడతాం. ఓకే, హీ గేవ్ మీ యాన్ ఇంజెక్షన్. ఇంజెక్షన్ ఈ వచ్చింది కదండి. సో అలా. ఓకే, ఐ హ్యావ్ టేకెన్ యాన్ అంబ్రెల్లా. సో యాన్ ఆ సౌండ్ వచ్చింది కదండి. సో ఇలా మనము వాడతాం. నేను జస్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను, బట్ నేను ఎక్స్ప్లెనేషన్ చేసింది అయితే మీరు సింపుల్గా చిన్న రూల్లో గుర్తుపెట్టుకోండి అంతే. ఏ అంటే కాన్సోనెంట్ సౌండ్, అంటే హల్లు శబ్దాల ముందు. యాన్ అంటే ఆ నుంచి అహా వరకు, అంటే అచ్చు శబ్దాల ముందు, అంటే సౌండ్స్ ముందు, అక్షరాల ముందు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్, హీ గేవ్ మీ 100 రూపీ నోట్. 1 అంటే ఓఎని 1 కదా, ఎందుకని కిరణ్ ఇట్లాగా 1 ఏ అని చెప్తున్నాడు అని అనుకోవచ్చు. సో ఏంటంటే 1 వా సౌండ్ వస్తుంది కదా, సో అందుకని 100 అంటాం, 100 అని అంటాం. సో ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో ప్రాక్టీస్ చేయండి ఇట్లా ఏ యాన్ గురించి. రేపు ఇంకొకసారి నేను మళ్ళీ నెక్స్ట్ వెన్స్డేలో మళ్ళీ ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుడ్ నైట్ ఎవ్రీబడి.